కాంగ్రెస్ని ఏమంటారు, కుటుంబ పార్టీ అంటే సోనియా, రాహుల్, ప్రియాంక, ఇందిరా, ఇదే నా జీవితం అనేటటువంటిది. ఆ మాటని తెలంగాణలో విమర్శించడం లేకపోయింది రేవంత్ రెడ్డి కాబట్టి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ ఛాయిస్ లేకుండా పోయింది, వాళ్ళ ఆవిడ ఆయన చేయడం వల్ల. కోమటిరెడ్డి వాళ్ళకి కుదరలేదు, అన్నాతమ్ములు కాబట్టి. ఆల్టర్నేటివ్ ఇతను కనిపించాడు అక్కడ ఆ కుటుంబ పాలనతో చూస్తే. బేసిక్ కుటుంబ పాలన అనే ముద్ర కేసీఆర్ మీద పడ్డానికి కారణం ఈవిడ. ఈవిడ లిక్కర్ వ్యాపారమే ఆయన అవినీతి పరుడడానికి పెద్ద సర్టిఫికెట్ అయింది. ఈమె ఇప్పుడు నేను ఒక అద్భుతం చేస్తాను తెలంగాణలో మా నాన్న చేసి, ఇంకొక అతిపెద్దదైనటువంటి చారిత్రక తప్పిదం ఆవిడ చేస్తుంది ఏంటంటే నాన్నని తిట్టడం. హూ ఆర్ యూ ఫస్ట్, నువ్వెంత, నీ బతుకెంత అని అనకూడదు, కానీ నువ్వెంత, నీ స్థాయి ఎంత, ఏం చూసి నిన్ను నాయకురాలుగా ఒప్పుకోవాలి. నేను నాయకురాలుగా నిన్ను ఒప్పుకోవాలంటే నీ దగ్గర ఉన్న నాయకత్వ లక్ష్యం ఏంటి? ఎంపీగా నువ్వేం సాధించలేకపోతే, ఎమ్మెల్సీగా నువ్వేం సాధించలేకపోతే, రాజకీయంగా 12 ఏళ్ళ నుంచి ఉంటివి నువ్వు, ఉద్యమంలో కూడా ఉన్నానని చెప్తివి, ఉద్యమంలో నీకంటే ఎరగబొడుచుకున్న వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు, వాళ్ళతో పోల్చుకుంటే ఆ నాయకుడు కూతురు కాబట్టినే నీకు ఆ ఛాయిస్ వచ్చింది, అన్న అవకాశాలు వచ్చింది. నువ్వే చెప్తున్నావు త్యాగదనులకు అవకాశం దొరకలేదని. నీలాంటి వాళ్ళ వల్లే కదా త్యాగదనులకు అవకాశం దొరకపోవడం. నువ్వెందుకు త్యాగం చేయాల? ఓ త్యాగదడ్డుకి టికెట్ ఇవ్వని చెప్పేసి, నాన్న నాకు మంత్రి పదవి, ఇదే నాకు ఎమ్మెల్సీ